హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అంటే ఆర్గాన్ ప్లేన్లో, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంట్ చేసే ప్లేన్ ఆర్గాన్ ప్లేన్ అంటాం. ఆర్గాన్ ప్లేన్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్తాడు. అవి ఫార్మ్స్ ఆ వెర్టిసెస్ ఫార్మ్స్ అండ్ రాంబస్ అని, దట్ వెర్టిసెస్ ఫార్మ్స్ అండ్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటారు. అంటే ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారండి. ఈ 4 పాయింట్స్ కూడా రాంబస్ ని ఫామ్ చేస్తాయని ప్రూవ్ చేయమంటారు. సో రాంబస్ అంటే ఏ బి సి డి అనుకుంటే 4 సైడ్స్ యొక్క లెంత్ ఈక్వల్ అవ్వాలి. అంటే రాంబస్ ను ఫామ్ చేయాలంటే 4 పాయింట్స్ ఏబిసి ఈక్వల్ టు బిసి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అవ్వాలి. నెక్స్ట్ ఏసీ నాట్ ఈక్వల్ టు బిడి అని ప్రూవ్ చేయాలి. ఒకవేళ ఏసీ ఈక్వల్ టు బిడి అయిపోతే అది స్క్వేర్ అవుతుందండి. ఈ ఏసీ డయాగ్నల్స్ రెండు ఈక్వల్ కాకపోతే రాంబస్ అవుతుంది. ఫస్ట్ 4 సైడ్స్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ గివెన్ వెర్టిసెస్, ఫస్ట్ ఇది ఏబిసిడి అనుకుందాం. లెట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఆర్డర్ పేర్ లో రాసుకున్నానండి. ఇప్పుడు ఏ ప్లస్ ఐబిని ఏ కామా బి అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ ఐబిని ఆర్డర్ పేర్ లో రాసుకుంటే ఎలా రాస్తామంటే పాయింట్ కింద ఏ కామా బి అని రాయొచ్చు. సో ఆ విధంగా దీన్ని -2 + 7i ని -2, 7 అని, నెక్స్ట్ బి ఇస్ ఈక్వల్ టు -3/2, 1/2 అని, సి ఇస్ ఈక్వల్ టు 4, -3, D is equal to 7/2 + 7/2i అంటే 7/2, 7/2. ఓకే, ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏబి లెంత్, బిసి, సిడి, డిఏ. లెంత్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నది ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, లేకపోతే √(x1 - x2) హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 whole square. So distance between AB. So AB is equal to formula √(x2 - x1) whole square plus y2 - y1 whole square. So x1 y1 x2 y2 అనుకుంటే x2 - x1 అంటే √(-3/2 -(-2) whole square plus 1/2 -7 whole square. So that is equal to LCM 2 -3 plus 2 2s are 4 whole square plus LCM 2 7 2s are 14 whole square అంటే √4 - 3 1/2 whole square. 1 - 14 -13 -13/2 whole square. So LCM ఇది 1/4, ఇది 169, 13 square 13 into 13, 169/4. Total LCM 4. So 1 plus same LCM పై numbers యాడ్ చేయడమే. 1 plus 169. So that is equal to √170/4. So AB యొక్క లెంత్ ఎంత వచ్చిందంటే √170/4. ఇప్పుడు BC ఫైండ్ అవుట్ చేద్దాం. BC is equal to square root of same formula అండి, x2 - x1 whole square plus y2 - y1 whole square. BC ఇది x1 y1 x2 y2 అనుకుంటే x2 - x1 whole square అంటే 4 మైనస్ ఆడ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ప్లస్ 3/2 whole square ప్లస్ నెక్స్ట్ ఈ రెండు y2 - y1 whole square -3 -1/2 whole square. So that is equal to square root of LCM 2. 4 2s are 8 plus 3 whole square. ఇక్కడ LCM 2 -6 cross multiply చేస్తే -6 -1 whole square. That is equal to √8 plus 3 11/2 whole square plus -6 -1 -7/2 whole square అంటే
121 by 4. 11 square and 11 11s are 121. 2 square అంటే 4. Minus 7 square అంటే 7 7s are 49. So 49 by 4. That is equal to root of LCM 4. 121 plus 49 is equal to root of and then 170. 9 plus 1 10. 4 plus 2 6 plus 1 7. 1 అంటే 170 by 4. So BC యొక్క డిస్టెన్స్ కూడా లెంత్ ఎంత వచ్చిందండి? రూట్ 170 by 4. ఇప్పుడు CD ఫైండ్ అవుట్ చేద్దాం. CD is equal to same formula root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So CD ఈ రెండు కూడా x1 y1 x2 y2 అనుకుంటే x2 minus x1 whole square. So 7 by 2 minus 4 whole square plus 7 by 2 plus 3 minus of minus plus 3 whole square. So root of LCM 2 7 minus 4 2s are 8 whole square plus LCM 2 7 plus 3 2s are 6 whole square and a root of 7 minus 8 minus 1 by 2 whole square plus 7 plus 6 13 by 2 whole square. That is equal to square root of 1 by 4 plus 169 by 4. 13 square root 169. Total root of 170 by 4. So CD యొక్క డిస్టెన్స్ కూడా ఎంత వచ్చిందండి? రూట్ ఆఫ్ 170 by 4. నెక్స్ట్ ఇప్పుడు DA or AD. DA is equal to square root of. సో ఈ రెండు పాయింట్స్ చూసుకోవాలి. ఇది x1 y1 x2 y2. x2 minus x1 whole square. 7 by 2 minus of minus plus 2 whole square plus 7 by 2 minus 7 whole square. 7 by 2 minus 7 whole square. So that is equal to root of LCM 2. 7 plus 2 2s are 4 whole square plus LCM 2. 7 minus 7 2s are 14 whole square. So square root of 7 plus 4 11 by 2 whole square. 7 minus 14 minus 7 by 2 whole square. So 121 by 4 plus 49 by 4. ఎందుకండి 7 square అంటే 49, 2 square అంటే 4. So total root of LCM 4 121 plus 49. So ఇక్కడ 129 plus 49 170. So root of 170 by 4. చూడండి AB లెంత్ 170 by 4. BC కూడా రూట్ 170 by 4. CD కూడా రూట్ 170 by 4. DA కూడా రూట్ 170 by 4. Therefore AB is equal to BC equal to CD equal to DA. సో ఏమొచ్చింది మనకి? AB is equal to BC is equal to CD equal to DA వచ్చింది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలండి? AC not equal to BD అని ప్రూవ్ చేయాలి. అంటే A is equal to minus 2 comma 7. So C is equal to 4 comma minus 3. So AC distance కడదాం. మళ్ళీ సేమ్ ఫార్ములా root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది x1 y1 x2 y2. So 4 plus 2 whole square plus minus 3 minus 7 whole square. So that is equal to root of 4 plus 2 6 square plus minus 10 whole square. Root of 36 plus 100 అంటే ఎంత వచ్చిందండి? రూట్ 136 వచ్చింది. AC వాల్యూ రూట్ 136. ఇప్పుడు BD వాల్యూ రూట్ 136 రాకపోతే సో AC నాట్ ఈక్వల్ టు BD అవుతుంది. సో B అనే పాయింట్ రాస్తున్నాను. ఎంతని? -3/2 కామా 1/2. D అనే పాయింట్ 7/2 కామా 7/2. సో BD మళ్ళీ సేమ్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అంటే 7/2 minus of minus plus 3/2 whole square plus 7/2 minus 1/2 whole square. అంటే root of LCM ఎంతండి? 2. 7 plus 3 whole square plus LCM 2. 7 minus 1 whole square. So root of 10/2 whole square plus 6/2 whole square. అంటే
100 by 4 plus 36 by 4. So LCM 4, 100 plus 36. That is equal to, that implies BD equal to square root of 136 by 4. So AC ఏమో root 136 వచ్చింది, BD value root 136 by 4 వచ్చింది. That implies AC not equal to BD. So చూడండి ఇక్కడేమో AB equal to BC equal to CD equal to DA. ఇక్కడ ఏమొచ్చింది AC not equal to BD. From 1 and 2 a given vertices forms a rhombus. సో ఆ విధంగా ఇచ్చిన వెర్టిసెస్ రాంబస్ ఫార్మ్ చేస్తున్నాయని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇదే విధంగా స్క్వేర్ అడిగితే సేమ్ ప్రాసెస్, AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు DA. నెక్స్ట్ AC ఈజ్ ఈక్వల్ టు BD అంటే టోటల్ అన్ని ఈక్వల్, డయాగనల్స్ రెండు కూడా ఈక్వల్ అయితే దాన్ని స్క్వేర్ అంటాం. అది నెక్స్ట్ లో షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ 2 plus I, 4 plus 3I, 2 plus 5I, 3I are the vertices of a square. సో స్క్వేర్ ఇంప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇవి పాయింట్స్ లోపల రాసుకుంటే గివెన్ పాయింట్స్ లెట్ A is equal to A plus I ని A కామా B గా రాసుకుంటే 2 plus I అంటే 1I ని 2 కామా 1 గా రాస్తాం. నెక్స్ట్ B is equal to 4 కామా 3, C is equal to 2 కామా 5, ఇది 2 plus 5I కాదు. ఇక్కడ రియల్ పార్ట్ లేదండి, అంటే 0 కామా 3 అని రాస్తాం. దీన్ని 0 plus 3I గా రాసుకున్న వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి D is equal to 0 కామా 3 అని రాసుకుంటాం. మరి A B C D. కాబట్టి ఇప్పుడు AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు DA అని, AC ఈజ్ ఈక్వల్ టు BD అని ప్రూవ్ చేస్తామండి. సరే చూద్దాం ఒకసారి. AB డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1 x2 y2 అనుకుంటే 4 minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 minus 1 హోల్ స్క్వేర్. అంటే రూట్ ఆఫ్ 4 minus 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. రూట్ ఆఫ్ 4 plus 4 that is equal to root 8. అంటే AB is equal to root 8 వచ్చిందండి. నెక్స్ట్ ఇప్పుడు BC. సో BC ఇది x1 y1 x2 y2 అనుకుంటే సేమ్ ఫార్ములా, రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ అంటే 2 minus 4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 minus 3 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 2 minus 2 అంటే minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 minus 3 అంటే 2 స్క్వేర్. అంటే రూట్ ఆఫ్ 4 plus 4 that is equal to root 8 implies BC is equal to root 8. సో AB వాల్యూ BC వాల్యూ కూడా root 8 వచ్చింది. ఇప్పుడు CD రూట్ ఆఫ్ సేమ్ CD x1 y1 x2 y2 అనుకుంటే రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. సో 0 minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 minus 5 హోల్ స్క్వేర్. అంటే రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 4 plus 4 that is equal to root 8. That implies CD is equal to root 8. నెక్స్ట్ DA. సో x1 y1 x2 y2 అనుకుంటే DA is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అంటే 2 minus 0 whole square plus 1 minus 3 whole square. Root of 2 square plus minus 2 whole square. Root of 4 plus 4 అంటే root 8. That implies DA is equal to root 8. అంటే therefore AB is equal to BC is equal to CD equal to DA. సో ఇవన్నీ ఈక్వల్ అయినాయి. ఇక మనం ఏం చెక్ చేయాలి, డయాగనల్స్ కూడా ఈక్వల్ అయితే స్క్వేర్, ఇట్ ద గివెన్ వెర్టిసెస్ ఫార్మ్స్ ఏ స్క్వేర్. సో డయాగనల్స్ ఏంటంటే AC is equal to root of, సో
ఏసి ఇది x1 y1 x2 y2 అనుకుంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 2 మైనస్ 2 అంటే 0 స్క్వేర్ అంటే 0, 5 మైనస్ 1 అంటే 4 స్క్వేర్ అంటే రూట్ 4 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ బిడి అంటే రూట్ ఆఫ్ x1 y1 x2 y2 అనుకుంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో 3 క్యాన్సిల్ రూట్ ఆఫ్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే రూట్ 16 అంటే 4. కాబట్టి AC ఈజ్ ఈక్వల్ టు BD అంటే డయాగ్నల్స్ రెండు యొక్క లెంత్ కూడా ఈక్వల్ అయింది. సో ఫ్రమ్ 1 and 2 AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు DA అని 1 చెప్తుంది, AC ఈజ్ ఈక్వల్ టు BD అని చెప్తుంది. దేర్ఫోర్ గివెన్ వెర్టిసెస్ ఫార్మ్ ఏ స్క్వేర్. సో ఆ విధంగా ఈ ఇచ్చిన పాయింట్స్ స్క్వేర్ ఫార్మ్ చేస్తాయని. గుడ్ మార్నింగ్, నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.